హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు యూట్యూబ్ టూల్ అనే కొత్త యాప్ అయితే యూట్యూబ్ అయితే తీసుకొచ్చింది. సో దానివల్ల యూజ్ ఏంటంటే మనం సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో మరి ఆ యాప్ ఏంటి, ఆ యాప్ ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో వై టూల్ అని అయితే సెర్చ్ చేయండి. చేయగానే మీరైతే ఈ లోగో అయితే గుర్తుపెట్టుకోండి. నేను యారో మార్క్ చూపిస్తున్నా కదా, ఆ లోగో ఉన్న యాప్ మాత్రమే యూట్యూబ్లో వై టూల్ అని ఒక యాప్ ఉంటుంది. అదైతే డౌన్లోడ్ అయితే మీరైతే చేసి పెట్టుకోండి. తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం యూట్యూబ్లో చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేయడం వల్లనే మన వీడియోస్కి వాచ్ అవర్స్ కానీ లేదంటే వ్యూస్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఏ ఒక్క ట్రిక్ కూడా మనకైతే వదిలేయడానికి ఛాన్స్ లేదు యూట్యూబ్లో. ఎందుకంటే అన్ని ట్రిక్స్ యూజ్ చేస్తేనే మనకైతే వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఏ ట్రిక్ మిస్ కాకుండా మన యూట్యూబ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పక డైలీ అయితే ఫాలో చేయండి. సో ముందుగా వై టూల్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక చిన్న ట్రిక్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ యూజ్ చేస్తే చాలు మనకైతే డైలీ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ట్రిక్ని అయితే మీరు డైలీ యూజ్ చేస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు వై టూల్ యాప్ ఓపెన్ చేశాక మీరు పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసి ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మనకైతే కొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మన యాప్స్ పర్మిషన్స్ అన్నీ తీసుకుంటుంది. అండ్ ఇంటర్ఫేస్ అయితే మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మీకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే వస్తుంది. సో 2 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చాక అక్కడ ఎంటర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ అని అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ దీన్ని బ్యాక్ అయితే వచ్చేసి మీరు యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి. యూట్యూబ్లోకి మీ ఛానల్లోకి వెళ్ళాక అక్కడ సెర్చ్ బార్లో ఏమని టైప్ చేస్తారంటే మీరు మీది ఏ యొక్క కంటెంట్, వ్లాగ్సా లేదంటే కుకింగా, ఏ కంటెంట్ అయితే దాని రిలేటెడ్ కంటెంట్ మీరు అక్కడ సెర్చ్లో సెర్చ్ చేయండి. నాది టెక్ పరంగా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి టాప్ టెక్ ఛానల్స్ అని ఇన్ తెలుగు అని అయితే టైప్ చేశాను. మీరు ఏ కంటెంటో ఆ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అక్కడ సెర్చ్ చేయండి. ఆ సెర్చ్ చేశాక మీకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వాళ్ళు నేను ఎందుకో లాస్ట్లో చెప్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మీరు రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోపై అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్ ఉంటుంది కదా, ఎవరికైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, సో ఆ ఛానల్ ఓపెన్ చేసుకొని మీరు రీసెంట్గా 2 months ఆర్ 3 months బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, అవి చూస్ చేసుకోండి. మీకు సెలెక్ట్ చేసుకున్న ఛానల్లో ఆ వీడియోస్ దొరకకపోతే ఇన్ కేస్ మీరు వేరొక ఛానల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఏ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాని మీద డిపెండ్ అయ్యే మన యొక్క వ్యూస్ అనేది వస్తుంది. సో అందుకే మీరు ఎక్కువ వ్యూస్ ఉన్నది, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవారు అండ్ రీసెంట్గా పోస్ట్ చేసిన వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే కొన్ని సెర్చ్ చేశాను. సెర్చ్ చేశాక అక్కడ డిస్క్రిప్షన్లో ఏమైనా లింక్స్ ఉన్నాయా చూడండి. ఒకవేళ లింక్స్ ఉంటే నార్మల్గా దాన్ని అయితే అవాయిడ్ చేయండి. లింక్స్ లేని వీడియోస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అయితే చూసుకోండి. నార్మల్గా వేరే లింక్స్ ఉంటే మీరు ఆ వీడియోని అవాయిడ్ చేసేసి వేరొక వీడియోని అయితే వెళ్ళి చూడండి. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో నార్మల్గా దీనికి ఏ లింక్స్ అయితే లేవు. షేర్ బటన్పై క్లిక్ చేసి కాపీ లింక్ అయితే చేసుకోండి. చేసుకున్నాక మీరు వై టూల్ యాప్ ఉంది కదా, ఇందాకటి యాప్, ఆ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక అక్కడ ఎంటర్ వీడియో దగ్గర అక్కడ మీరు లింక్ కాపీ చేసుకున్నారు కదా, అది పేస్ట్ చేస్తే అక్కడ మనకు ఆ థంబ్నెయిల్, ఆ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, లైక్స్ ఎన్ని వచ్చాయి, కామెంట్స్ ఎన్ని వచ్చాయి అండ్ అక్కడ కీవర్డ్ లిస్ట్ అన్ని టోటల్గా ఆ వీడియోకి సంబంధించిన లిస్ట్ అనేది మనకు మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అక్కడ కాపీ టైటిల్ అండ్ కాపీ డిస్క్రిప్షన్ అండ్ డౌన్లోడ్ థంబ్నెయిల్, కాపీ హ్యాష్ ట్యాగ్స్ అండ్ కాపీ కీవర్డ్స్, వ్యూ ప్రొఫైల్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు టైటిల్ అవాయిడ్ చేసేసి కాపీ హ్యాష్ ట్యాగ్స్పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీరు మళ్ళీ మీ యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి. సో ఇప్పుడు మీరు కాపీ హ్యాష్ ట్యాగ్స్ అయితే కాపీ చేసుకున్నారు కదా, యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ కాదు, యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి మీ యొక్క ఛానల్ని అయితే
లాగిన్ కండి. లాగిన్ అయ్యాక ఇప్పుడు మనకు కంటెంట్ చూపిస్తుంది కదా, ఆ కంటెంట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు మన వీడియోస్ అయితే అక్కడ వస్తాయి కదా. సో ఏదన్నా ఒక వీడియోపై క్లిక్ చేసి పెన్సిల్ సింబల్పై క్లిక్ చేస్తే మనకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు మీరు అక్కడ కాపీ చేసుకున్న హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు డిస్క్రిప్షన్లో మీరు అవి పేస్ట్ చేయండి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు అయితే ఏదో ఒక డిస్క్రిప్షన్ ఇచ్చుంటారు కదా, దానికి కొంచెం లాస్ట్లో స్పేస్ ఇచ్చేసి ఆ యొక్క హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు లాస్ట్లో కాపీ చేసుకోండి. అండ్ మీ యొక్క డిస్క్రిప్షన్ డిలీట్ చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న లింక్స్ని అక్కడైతే పేస్ట్ చేయండి. చేశాక మళ్ళీ Y2 ల్యాబ్లోకి వెళ్తే మీకు అక్కడ కాపీ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. దీన్ని కూడా మళ్ళీ మీరు వచ్చేసి అక్కడ డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇంకొంచెం కిందికి స్పేస్ ఇచ్చేసి 2 టైమ్స్ ఇప్పుడు మీరు ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. చేసుకున్నాక మళ్ళీ Y2 ల్యాబ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక అక్కడ కీవర్డ్స్ లిస్ట్ ఉంటుంది మనకి. ఆ కీవర్డ్స్ లిస్ట్ని కూడా మీరైతే కాపీ చేసుకొని ఆల్ ట్యాగ్స్ అని ఉంది కదా, అది కాపీ చేసుకొని మీరు ఇప్పుడు మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి బ్యాక్ అయితే వచ్చేసి ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఈ యొక్క లాస్ట్లో ఆ ఛానల్ నేమ్ ఉంది కాబట్టి నేను దాన్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసి అక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా, సేవ్ అయితే క్లిక్ చేయండి. ఈ యొక్క హ్యాష్ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ వీడియోకి అయితే సేవ్ అయిపోతాయి. వీడియో అయితే కంప్లీట్ అయింది. ఆ వీడియో చూసిన వాళ్ళకు కూడా మన వీడియో రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా రికమెండ్ చేయడం వలన మన యూట్యూబ్ థంబ్నెయిల్ అట్రాక్షన్గా ఉంటే ఆ వీడియో కింద మన వీడియో కూడా రికమెండ్ అవుతుంది కాబట్టి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రోజు మనం గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ప్రతి ఒక్క ట్రిక్ అయితే యూజ్ చేయండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.